హాయ్ ఫ్రెండ్, అందరు బాగున్నారా ఫ్రెండ్? నేనైతే ఆ రోజు పెట్టుకున్నాను కదా పసుపు, అదే ఇది పసుపు అండి. 1/2 కేజీ వెళ్ళింది నాకు. 2 కేజీల పచ్చి పసుపుకి 1/2 కేజీ పసుపు వెళ్ళింది. ఇక చూడండి, ఇక ఇది జర సైజులో కోస్తే రోట్లో దంచాను, కానీ మెత్తగా కావట్లే, అందుకని మిక్సీలో వేసాను. ఎంత స్మూత్గా బాగుందో చూడండి ఫ్రెండ్, మీరే కదా, బాగుంది కదా. నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి 1/2 కేజీ పసుపు వెళ్ళింది నాకైతే. చూడండి ఎంత బాగుందో, కమ్మటి వాసనకు కూడా వచ్చేస్తుంది. టేస్ట్ గిన బాగుంటుంది అనుకుంటాను. బాగుంది కదా ఫ్రెండ్, చూడండి. అందరు తినేసారు అన్నం కూడా. చూడండి ఫ్రెండ్, నేనైతే ఫస్ట్ టైం ఇదే పసుపు పండియడం కూడా. ఫస్ట్ టైం పసుపు పండియడం ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్. మా నాన్న కూడా అనేటోడు. ఇలా జల్లి తిప్పేసుకుంటున్నాను చూడండి, ఎంత బాగుందో. చూస్తానికైతే 2 కళ్ళు సరిపోవట్లేవు ఫ్రెండ్ నాకైతే. ఎంత బాగుందో చూడండి పసుపు. ఇంకా స్మూత్గా ఆరోగ్యంగా కూడా ఉంటామంట. మనం సొంతంగా పండించుకొని నూరుకున్న పసుపు చూడండి ఎంత బాగుందో. పచ్చగా కూడా ఉంది. చేయి చూడండి, నా చేయి అయితే పచ్చగా అయిపోయింది. ఎంత బాగుందో చూడండి, స్మూత్గా కూడా ఉంది, కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది. మా నాన్న అనేవాడు, మనం పండించిన దాంట్లో తింటే ఆ తృప్తే వేరుంటుందిరా, మందు వేసే పండించే తినేది బాగుండదు, ఆరోగ్యం పాడవుతుంది అంటాడు. మా నాన్న అనేవాడు, ఉన్నప్పుడు అనేవాడు. అయితే నేనే ఎలా ఉంటుందని ఒక కొమ్ము పెట్టేశాను. ఒక కొమ్ముకు 2 కేజీల పసుపు వెళ్ళింది. అంతా ఎండేసరికి 1/2 కేజీ వెళ్ళింది. చూడండి, ఇదంతా నూరేసేయాలి. ఎంత బాగుందో చూడండి పసుపు, కమ్మటి స్మూత్ బాగుంది. నాకైతే ఫుల్ హ్యాపీ ఫ్రెండ్, ఎందుకంటే నా చేతులతో పండించాను కదా, అందుకని పండించి మిక్సీలో వేసాను. బాగుంటుంది, కమ్మటి వాసన. కూరలో వేస్తే ఇంకా ఎలా ఉంటుందో చూడండి, ఎంత బాగుందో కదా. పసుపు అయితే బాగుంటుంది, కమ్మటి వాసన కూడా వస్తుంది. 1/2 కేజీ పసుపు అసలు ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుందండి. మెత్తగా కూడా ఉంది, బాగుంది. కాకపోతే ఇంకోసారి తిప్పేసుకుంటే బాగుంటుందేమో చూద్దాం. ఇప్పటికైతే బాగానే ఉంది చూడండి, పచ్చగా. మా వారు అన్నారు కదా, ఇది పచ్చగా ఉండదు, ఇలా ఉంది, బ్లాక్ ఉంది పసుపు, ఏం పసుపు అది అని అన్నాడు. అయితే ఏమి కాదు, నూరి చూస్తానులే. ఇంత పండించినాను, ఉడకబెట్టేసాను, ఎండబెట్టాను, ఇంత కష్టపడ్డాను, కష్టం వెనుక ఫలితం దక్కింది. ఈరోజు మా వారు వచ్చాక చూపిస్తాను ఇక నేను ఎలా ఉంటుందో పసుపు. చూడండి, మీరు కూడా పండించుకోండి. ఒక్క కొమ్ము పెడితే ఎంత పసుపు అంటే అంత పసుపు వెళ్తుంది. పిలకలు వేస్తాయి, చాలా పసుపు అవుతుంది ఫ్రెండ్ మనకు. చాలా అంటే చాలా పసుపు. ఇది నాకు సంవత్సరం నిల్వ ఉంటుంది పసుపు. సంవత్సరం అంటే కొమ్ములు కదా, 1/2 కేజీ అయ్యాయి. నూరేస్తే చాలా అవుతుంది కదా పసుపు. కొంచెం నూరేస్తేనే ఇంత పసుపు వెళ్ళింది చూడండి. ఇక ఇంత నూరేస్తే చాలా వెళ్తుంది అనుకుంటాను. ఓకే ఫ్రెండ్, బాయ్. మీరు కూడా పండించుకొని తినండి. బాయ్ ఫ్రెండ్, బాయ్.